హలో సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్ ఇంటర్లింక్లో మనకు 1 మంత్ బ్యాక్ రికవరబుల్ మెకానిజం అని ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దీని గురించి చాలా మందికి తెలుసు, చాలా మంది వీడియోస్ కూడా చేశారు, నేను కూడా వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోస్ ఎవరెవరైతే చూశారో వాళ్ళందరికీ అయితే తెలుసు. సో వీడియోస్ అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళకు తెలియకపోవచ్చు. అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే సో ఇంటర్లింక్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ మైన్ చేసే దగ్గర మనకు రికవరబుల్ మెకానిజం అని కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ టోకన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టోకన్స్ని చూసి చాలామంది స్క్రీన్ షాట్ అయితే తీసి సో మనకు ఐటీఎల్జీ టోకన్స్ వెరిఫైడ్ అయినాయా, ఈ ఐటీఎల్జీ టోకన్స్ మనము ఎలా సేల్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఈ టోకన్స్ అనేవి వెరిఫైడ్ అవ్వలేదండి మీకు. సో మీకు కాలిపోయిన టోకన్స్ అనమాట. సో మీరు ఎన్ని రోజులైతే మైన్ చేయకుండా వదిలేశారో ఇంటర్లింక్ అప్లికేషన్ని, సో అన్ని టోకన్స్ ఇక్కడ మీకు సో కాలిపోయినాయి అనమాట. సో ఆ కాలిపోయిన టోకన్స్ మాత్రమే ఇక్కడ రికవరబుల్ మెకానిజం దగ్గర కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని టోకన్స్ అయితే మీకు కాలిపోయినాయో ఈ టోకన్స్ మీరు మళ్ళీ తిరిగి పొందొచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ తిరిగి పొందాలంటే ఇక్కడ ఎన్ని టోకన్స్ ఉన్నాయో అన్ని టోకన్స్ మీకు ఎన్నికైతే అయితే వస్తాయి. ఆ ఎన్నికి రావాలంటే మీరు డైలీ మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయాలి. ఒక 5 రోజులు 10 రోజులు మీరు కంటిన్యూగా మైన్ చేస్తే కనుక మీ టోకన్స్ మీకు తిరిగి అయితే వస్తాయి. సో ఆల్మోస్ట్ అందరికీ తిరిగి వచ్చింటాయి అనమాట నాకు తెలిసి. సో ఎవరెవరైతే ఈ రికవరబుల్ మెకానిజం వచ్చిన తర్వాత కంటిన్యూగా మైన్ చేశారో సో ఎవరెవరికి ఎన్ని టోకన్స్ బర్న్ అయినాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు రికవరీ అని ఉంటుందన్నమాట. ఆ రికవరీ మీద క్లిక్ చేస్తేనే మీకు తిరిగి మీ ఐటీఎల్జీ టోకన్స్లోకి యాడ్ అయితే అవుతాయి. సో మీరు రికవరీ మీద క్లిక్ చేయకుండా అలాగే వదిలేశారనుకోండి, సో ఇక్కడ మీకు టోకన్స్ యాడ్ అయితే అవ్వదు. సో అలాగే అవి పెండింగ్లోనే ఉంటాయన్నమాట. సో అర్థమైందిగా. బట్ మీరు రికవరీ మీద క్లిక్ చేసి మీరు ఆ టోకన్స్ని క్లెయిమ్ అయితే చేసుకోవాలి. సో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టోకన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, రికవరబుల్ అని. సో అక్కడ ఎన్ని టోకన్స్ మీకు బర్న్ అయినాయి ఆ టోకన్స్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎన్ని స్ట్రైక్ అనేది మీకు ఇక్కడ రికవర్ అయింది అనేది. ఒకసారి కింద నుంచి పై వరకు స్క్రీన్ చెక్ చేసుకోండి. సో 5, 10, 30, 40 ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్కరికి 2, 3 ఉంటాయి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రికవరీ అని ఉంటుంది. ఆ రికవరీ మీద క్లిక్ చేయగానే మీకు సో ఇక్కడ టోకన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతాయి. సో అందరు ఇలా చేసుకోండి, లేకపోతే మీ టోకన్స్ అలాగే పెండింగ్లోనే ఉంటాయి. సో చాలామందికి అర్థం అవ్వట్లేదు. రికవరబుల్ మెకానిజం తీసుకొచ్చి కూడా నెల అయితే అయింది. ఆల్మోస్ట్ అందరికైతే తెలుసు. తెలియని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి చేసుకోండి. తెలిసిన వాళ్ళు మాత్రం సో వీడియో అనేది చూడాల్సిన పని లేదు, స్కిప్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చాలామందికి తెలియదు అనమాట. సో తెలియని వాళ్ళకు ఈ వీడియోని షేర్ అయితే చేయండి. రికవరీ మీద క్లిక్ చేసి సో క్లెయిమ్ అయితే చేసుకోండి. మీ టోకన్స్ మీ ఐటీఎల్జీ టోకన్స్లోకి యాడ్ అయితే అవుతాయి. సో రేపు ఎల్లుండి మనకు వర్షన్ 5.0 అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్లో మనకు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. కేవైసీ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎలా కేవైసీకి సబ్మిట్ చేసుకోవాలి, ఎలా కేవైసీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేస్తాను మీకు. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కంటిన్యూగా మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. ఎవరైతే ఇన్యాక్టివ్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నాను. సో ఈ ప్రాజెక్టు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే కాబోతుంది. సో ఎవ్వరు వదలకూడదు. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, ఇది ఫేకు, ఇది స్కాము, మళ్ళీ కేవైసీ అంట, కేవైసీ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కదా, ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కదా, సో అందులో ఉన్న అమౌంట్ పోతుందేమో అని ఇలాంటి డౌట్స్ పడుతూ ఉన్నారనమాట. సో అలాంటి డౌట్స్ మీరు పడ్డారనుకోండి, సో జీవితంలో మీరు సాధించలేరు, సో ముందుకు వెళ్ళలేరు అనమాట. సో నాకు తెలుసు ఇలాంటి డౌట్స్ ఎవరైతే ఎక్కువ పడుతుంటారో వాళ్ళు అక్కడే ఉంటారు, ఏమీ సాధించలేరు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో ఆధార్ కార్డు అనేది మేము చాలా చోట్ల ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇంటర్లింక్ అప్లికేషన్లోనే కాదు, చాలా ప్లేస్లో, చాలా ఏరియాలో, కొన్ని సందర్భాల్లో మనము ఆధార్ కార్డు ఎవరిని పడితే వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. సో వాళ్ళు కూడా స్కామ్ చేయవచ్చు కదా మనకు. సో ఇక్కడ స్కామ్ అనేది, ఫ్రాడ్ అనేది ఎక్కడ జరగదు, ఎటువంటి మనకు మోసాలు అయితే జరగదనమాట. సో ఇక్కడ జెన్యూన్ ట్రస్టెడే ఈ ప్లాట్ఫాము, మీరు నమ్మండి. సో నమ్మి ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూగా మైనింగ్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి. సో మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. సో ఇలాంటి క్రిప్టో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లో చాలా ప్రాజెక్టులలో మేము ఆధార్ కార్డ్ పెట్టి, పాన్ కార్డ్ పెట్టి, పాస్వర్డ్ పెట్టి కేవైసీలు అయితే చేసాం. చాలా టఫ్గా ఉన్న ప్రాజెక్టులలో కూడా మేము 2-3 ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చి కూడా కేవైసీలు అయితే చేసాం. సో ఇందులో ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. సో ఆధార్ కార్డు మీకు అంత మీకు ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, లేకపోతే పాన్ కార్డ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఏదో ఒక ఐడి ఇవ్వచ్చు ఇక్కడ. సో మీకు డౌట్ అయితే ఉండొచ్చు కదా, చాలామందికి డౌట్ అయితే ఉంది, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కదా,
లేదా దానికి లింక్ అయి ఉంటుంది, అక్కడ లింక్ అయి ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు చాలామంది. సో అలాంటి డౌట్స్ ఉంటే పాన్ కార్డ్ ఇవ్వండి, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, అంతే, నో ప్రాబ్లం. సో ఇంకొకటి, చాలామంది చిన్నప్పుడు ఫోటో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు నేను ఒకటి మార్గం అయితే చెప్తాను. మీకు కుదిరితే ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి మీరు ఒక ఫోటో అనేది అప్డేట్ అనేది చేయించుకోండి. సో కుదరకపోతే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కనుక, మేము వేరే అదర్ కంట్రీలో అయితే ఉన్నాము, మాకు ఇక్కడ ఆధార్ సెంటర్ అయితే లేదు కదా అనుకుంటే కనుక, సో నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను ఒక మార్గం అయితే చెప్తాను. ఆ మార్గం ప్రకారం మీరు చేస్తే కనుక మీ కేవైసీ 100కి 500% మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే ఉంటుంది, మీరు ఎలా అయితే ఉన్నారో సో అలాంటి ఒక ఫోటో అయితే పెట్టండి, మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ అయితే పెట్టండి. నేను ఒక ఆధార్ కార్డ్ అనేది తయారు చేసి ఇస్తాను. ఆ ఆధార్ కార్డ్ అనేది కేవైసీకి సబ్మిట్ అయితే చేసుకోండి, సక్సెస్ఫుల్గా కేవైసీ అయితే అయిపోద్ది. సో అర్థమైందిగా, ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇందులో మీరు భయపడాల్సిన పని లేదు. సో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. లేదు అంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోటో అనేది అప్డేట్ చేయించుకోండి. సో అప్డేట్ చేయించుకోవడం వల్ల బెస్ట్, మీకే మేలు అనమాట. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డులో ఫోటో అనేది అప్డేట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఫేస్ మారిపోతూ ఉంటుంది, స్కిన్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాలకు ఒకసారి మనం ఫోటో అనేది కూడా అప్డేట్ చేయించాలి. యాక్చువల్గా రూల్స్ అది. సో మీకు తెలుసో తెలియదు కానీ యాక్చువల్గా రూల్స్ అది, 10 సంవత్సరాలకు ఒకసారి ఫోటో అనేది అప్డేట్ అనేది చేయించాలి ఆధార్ కార్డులో. సో చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, లేదంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నామనుకుంటే సో నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి, నేను మీకు ఒక ఆధార్ కార్డ్ అనేది తయారు చేసి ఇస్తాను. సో అది అప్లోడ్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. సో అర్థమైందిగా, ఇంటర్లింక్ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ITLG మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మైగ్రేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ మైగ్రేషన్ ఈ మంత్ లాస్ట్ కానీ సో నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఈ మంత్ నాకు తెలిసి కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెసే జరుగుతుంది. ఆ తర్వాత మనకు ITLG టోకెన్స్ వెరిఫై కావడం స్టార్ట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మైగ్రేషన్ అనమాట. సో మైగ్రేషన్ వచ్చిన తర్వాత ప్రైజు, సో OTC మార్కెట్ ప్రైజు నాకు తెలిసి చాలా బాగుంటుంది. బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి. బై చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ప్రత్యేకంగా OTC మార్కెట్లో చెప్తున్నాను, ఎక్స్చేంజ్ ప్రైస్ కాదు. ఎక్స్చేంజ్ ప్రైస్ మనకు లిస్టింగ్ అయిన తర్వాత మంచి ప్రైస్ అయితే రాబోతుంది అనమాట మనకు. సో నాకు తెలిసి $1-3 వరకు ITLG టోకన్స్ అయితే వస్తుంది. ఒక $10 వరకు ITL టోకన్స్ ప్రైజ్ అయితే రాబోతుంది. సో మంచి ప్రైజ్ అయితే రాబోతుంది అనమాట. లిస్టింగ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ ప్రైజ్ అయితే చెప్తున్నాను నేను, OTC మార్కెట్ ప్రైస్ చెప్పట్లేదు. OTC మార్కెట్ ప్రైస్ చెప్పలేము, అది P2P పర్సెంట్ టు పర్సెంట్ ఉంటుంది అనమాట. సో దానికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి. OTC మార్కెట్లో P2P ప్రైజ్ అనేది మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి. ముఖ్యంగా చాలామంది ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో టోటల్గా క్రిప్టో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు OTC మార్కెట్ వచ్చిన తర్వాత సో డబ్బు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, డబ్బు ఉన్న వాళ్ళకు నార్మల్గా మార్కెట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే కొంతమంది లీడర్స్ ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టి కొనిపిస్తూ ఉంటారనమాట. సో మీరు కొత్త వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఎవరి మాటలు వినొద్దు. సో మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని మార్కెట్లో ప్రైస్ ఎలా ఉంది అనేది చూసుకొని మీరు బై చేసి పెట్టుకోండి. సో ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం సో ITL అనేది మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. ITL కొనాలనుకుంటే ITL అనేది కొని పెట్టుకోండి. సో దానికి వాల్యూ అనేది మంచి వాల్యూ అయితే ఉంటుంది అనమాట. విథేరియం వాల్యూ అయితే తీసుకురాబోతున్నారు. సో కొనాలనుకుంటే కనుక ITL టోకన్స్ని మీరు కొని పెట్టుకోండి. సో ITLG కూడా కొనొచ్చు, బట్ అంత ప్రైజ్ అయితే రాదు. OTC మార్కెట్లో మాత్రం మీరు చూసి జాగ్రత్తగా మార్కెట్ని అబ్జర్వేషన్ చూసి సో ప్రైస్ ఎలా ఉంది అనేది చూసి నలుగురికి అడగండి. మార్కెట్లో ఎవరెవరైతే బై అండ్ సెల్ చేస్తున్నారో నలుగురికి అడిగి, నలుగురిలో ఎవరైతే బెస్ట్ ప్రైస్ అయితే బయింగ్ అండ్ సెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు బై అయితే చేసుకోవచ్చు, సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, ఇదే చెప్పాలనుకుంటున్నాను నేను. చాలామంది ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళు అయితే ఉన్నారు. సో జీరో నాలెడ్జ్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. క్రిప్టో గురించి ఏమి తెలియని వాళ్ళు అయితే ఉన్నారు. సో డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు ఉంది బట్ క్రిప్టో నాలెడ్జ్ లేదనమాట. క్రిప్టో నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. పక్కన వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మీరు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక సో మోసపోయినట్టే. సో అర్థం చేసుకోండి. సో లిస్టింగ్ ప్రైస్ మాత్రం హైయెస్ట్ ప్రైస్ అయితే రాబోతుంది నాకు తెలిసి. సో OTC మార్కెట్లో చూసి జాగ్రత్తగా బై అండ్ సేల్ అనేది చేసుకోండి. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అడిగి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం.
సో అర్థమందిగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఎవరెవరి కాయిన్స్ అయితే బర్నింగ్ అయినాయో వాళ్ళందరూ ఒకసారి రికవరబుల్ మీద క్లిక్ చేసి అక్కడ రికవరీ అని ఆప్షన్ ఉంటే కనుక దాని మీద క్లిక్ చేసి కాయిన్స్ని ఇక్కడ ITLG టోకన్స్ని క్లెయిమ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.